Now the case 3, if k lies between the roots of f of x is equals to 0, then so previously k is a more than the roots, maybe less than the roots తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది, k lies between అంటే ఆల్ఫా బీటా మధ్యన ఎక్కడ ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ k అనేది మినిమం వాల్యూకి లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అని మనం చెప్పడానికి రాదు, కాబట్టి మనం x వాల్యూ ఇక్కడ తీసుకోవట్లేదు. కానీ మినిమం మాక్సిమం వాల్యూస్ -b/2a మధ్యనే ఉంటాయి, ఆ పాయింట్ దగ్గరనే ఉంటాయి. సో a is greater than 0 అయితే ఇది అప్వర్డ్ పారాబోలా అవుతుంది, a is less than 0 అయితే డౌన్వర్డ్ పారాబోలా అవుతుంది. నెక్స్ట్ కండిషన్స్ కి వచ్చినట్లయితే ఏమవుతుంది, ఇక్కడ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అన్నాము, వాటి మధ్యన ఇంకొక రూట్ వచ్చిందంటే డెఫినెట్లీగా ఇవి డిస్టింక్ట్ కావాల్సిందే, ఎందుకంటే సేమ్ వాల్యూస్ అయితే కనుక మధ్యన ఏ రూట్ రాదు కదా. సో డిస్టింక్ట్ వాల్యూస్ కావాల్సిందే. డిస్టింక్ట్ ఎప్పుడు అవుతాయి, డెల్టా is greater than 0, so that delta greater than 0 is the first condition. Second condition, k వాల్యూ కనుక మోర్ దెన్ ద రూట్స్ ఉన్నా లెస్ దెన్ ద రూట్స్ ఉన్నా గ్రేటర్ దెన్ 0 అవుతుంది, కానీ మధ్యన ఉంటే మాత్రం లెస్ దెన్ 0 అవుతుంది. మరి ఇక ఈ k వాల్యూని మనం మినిమం మాక్సిమం తో కంపేర్ చేయడానికి రాదు, కాబట్టి థర్డ్ కండిషన్ రాదు. సో k వాల్యూ మధ్యన ఉంటే మాత్రం ఈ రెండు కండిషన్స్ మాత్రమే చెక్ చేయాలి. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ చెక్ చేస్తే, ఇందాక మనం ఏంటి ఒకటే k వాల్యూ రూట్స్ తో కంపేర్ చేసి చెప్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 వాల్యూస్ తీసుకొని ఆ 2 వాల్యూస్ అనేటువంటివి ఎగ్జాక్ట్లీ 1 రూట్ లైస్ బిట్వీన్ అయితే ఏమవుతుంది, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అయితే ఏమవుతుంది, 1 by 1 విల్ డిస్కస్. ఫస్ట్ తీసుకుంటాను ఆఫ్ f of x is equals 0 లైస్ బిట్వీన్ k1 k2 ఇంటర్వల్ తీసుకుంటే కనుక అంటే ఐదర్ ఆల్ఫా లైస్ బిట్వీన్ k1 k2 కావచ్చు, లేదా బీటా లైస్ బిట్వీన్ k1 k2 కావచ్చు. కానీ ఆల్ఫా బీటా ఏంటి ఇక్కడ మనం చెప్పట్లే కదా, ఏదైనా వాల్యూని లైస్ బిట్వీన్ తీసుకుంటే అప్పుడు కండిషన్స్ ఏమొస్తాయి. సో ఆల్ఫా బీటా మధ్యన ఒక వాల్యూ ఉంది అంటే డిస్టింక్ట్ రూట్సే కావాలి, ఎందుకంటే ఈక్వల్ రూట్స్ అయితే మధ్యన ఏ వాల్యూ ఉండదు కదా. సో దట్ డిస్టింక్ట్ ఇన్ ద కండిషన్ గ్రేటర్ దెన్ 0. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటిది, ఇది అవుట్ సైడ్ ఉంది రూట్స్ కి, ఇది ఇన్సైడ్ ఉంది. ఇన్సైడ్ ఉంటే లెస్ దెన్ 0 అంటాం, f of k2 is less than 0 అంటాం ఇన్సైడ్ ఉంటే. అవుట్ సైడ్ ఉంటే గ్రేటర్ దెన్ 0 అంటాం. అంటే ఇక్కడ k2 ఉందా, ఇక్కడ k1 ఉందా, ఇక్కడ k1 ఇక్కడ k2 ఏదైతే తెలియదు, కానీ ఒకటి ఇన్సైడ్ ఉంది ఒకటి అవుట్ సైడ్ ఉంది. అంటే ఒకటి పాజిటివ్ అవుతుంది ఒకటి నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ ఇంటూ నెగటివ్ బి ద రిజల్ట్ నెగటివ్. సో దట్ f of k1 into f of k2 is less than 0. ఇట్ ఈస్ ద సెకండ్ కండిషన్. ఎప్పుడైనా కూడా k వాల్యూ కనుక బిట్వీన్ ద రూట్స్ ఉంటే థర్డ్ కండిషన్ రాదు. అది 1 కానివ్వండి 2 కానివ్వండి, ఎనీ వాల్యూ లైస్ బిట్వీన్ రూట్స్ కనుక అయితే థర్డ్ కండిషన్ రాదు. ఎప్పుడు వస్తుంది థర్డ్ కండిషన్, ఈ k వాల్యూ అవుట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే మాత్రమే థర్డ్ కండిషన్ వస్తుంది. సో దట్ అగైన్ ఫర్ దిస్ ఇస్ ద కండిషన్. ఓన్లీ ద కండిషన్స్ వి గెట్ ఫర్ దిస్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ. ఇప్పుడు ఏమన్నాము, ఎగ్జాక్ట్లీ 1 రూట్ ఆఫ్ f of x లైస్ బిట్వీన్ అన్నాం. ఇప్పుడు ఏం చెప్తాము, బోత్ రూట్స్ ఆర్ లైస్ బిట్వీన్ k1 k2 అయితే, బోత్ రూట్స్ లైస్ బిట్వీన్ k1 k2 అయితే దెన్ వాట్ బి ద కండిషన్ విల్ గెట్, both roots of f of x is equals to 0 lies between k1 comma k2. If it is, then what be the condition? ఇప్పుడు ఏమంటాం మనము 2 రూట్స్ లైస్ బిట్వీన్ అంటున్నాం అంటే ఏమవుతుంది, k1 ఒక సైడ్ ఉంటుంది k2 ఒక సైడ్ ఉంటుంది, వీటి మధ్యన 2 రూట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మినిమం మాక్సిమం పాయింట్స్ చెప్పుకోవచ్చు. ఇక అంటే ఇక్కడ x is equals to -b/2a ఎవ్రీ టైం మినిమం మాక్సిమం అదే పాయింట్, కాకపోతే k వాల్యూ మధ్యన వచ్చినట్లయితే మనం ఈ వాల్యూ రాయకుండా వదిలేస్తాం. ఓకేనా. సో ఇట్ ఈస్ ద వాల్యూ. సిమిలర్ టు దట్ దిస్ ఆల్సో వీ క్యాన్ k2 అనేది అవుట్ సైడ్ ఉంటుంది ఇక, ఎందుకంటే మనం లైస్ బిట్వీన్ ద వాల్యూస్ అంటున్నాం, 2 రూట్స్ లైస్ బిట్వీన్ ద వాల్యూస్ అంటున్నాం. ఓకే. నౌ ఫర్ దిస్ వాట్ ఆర్ ద కండిషన్స్. ఫస్ట్ కండిషన్, రూట్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పడం. ఇప్పుడు మధ్యన ఏ వాల్యూ k లేదు కాబట్టి ఈ రూట్స్ ఈక్వల్ కావచ్చు లేదా గ్రేటర్ దెన్ 0 కావచ్చు, ఎందుకంటే రియల్ రూట్స్ వస్తాయి. సో దట్ డిస్క్రిమినేట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అనేది ఫస్ట్ కండిషన్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్, k1 అవుట్ సైడ్ ఉంది k2 అవుట్ సైడ్ ఉంది, కాబట్టి ఏమవుతుంది, a into f of k1 is a greater than 0
అండ్ a ఇంటూ f ఆఫ్ k2 ఆల్సో గ్రేటర్ దెన్ 0. k వాల్యూస్ కనుక అవుట్ సైడ్ రూట్స్ ఉంటే కనుక అది లెఫ్ట్ అయినా పర్లేదు రైట్ అయినా పర్లేదు. సో a ఇంటూ f ఆఫ్ k1 అండ్ a ఇంటూ f ఆఫ్ k2 బోత్ వాల్యూస్ ఆర్ గ్రేటర్ దెన్ 0 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి k1 వాల్యూ -b/2k కన్నా తక్కువగా ఉంది, k2 వాల్యూ ఎక్కువ ఉంది. అంటే ఇది థర్డ్ పాయింట్ ఏమవుతుంది, k1 less than the value of -b/2a and which is less than the value of k2. So this is the third condition అయింది. ఎప్పుడు కానీ k వాల్యూ బిట్వీన్ లేకుంటే థర్డ్ కండిషన్ వస్తుంది. మరి ఇక్కడ వాల్యూస్ k1 k2 ఎలా తీసుకోవాలి, k1 షుడ్ బి లెస్ దెన్ ద k2 వాల్యూ ఎక్కువ తీసుకోవాలి, k1 తక్కువగా తీసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ రూట్స్ ఎలా తీసుకోవాలి, ఆల్ఫా ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బీటా. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూస్ కంపేర్ చేస్తే అయితే ఈక్వల్ కావాలి, లేకపోతే బీటా వాల్యూ పెద్దదిగా ఉండాలి. ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు మనకు 3 కండిషన్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ 6th ప్రాపర్టీ డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఏంటిది, k1 k2 రెండు వాల్యూస్ కూడా బిట్వీన్ ద రూట్స్ అయితే ఏమవుతుంది అని చెప్తాం. బిట్వీన్ ద రూట్స్ అయితే ఏమవుతుంది అని చెప్తాం. కాబట్టి ఇఫ్ k1 comma k2 lies between roots of f of x is equal 0. Roots of f of x is equal 0. If it is, then what are the conditions we have to discuss. ఇప్పుడేమన్నాను, k1 k2 lies between the roots అన్నాం. అంటే k1 k2 రెండు కూడా ఇన్సైడ్ ఉంటాయి. ఇప్పుడు ఈ అవుట్ సైడ్ కాకుండా రెండు కూడా ఇన్సైడ్ ఉన్నాయి అంటున్నాం. అంటే k1 ఇక్కడెక్కడో ఉంది అండ్ k2 ఇక్కడెక్కడో ఉంది. అలాగే దీనికి కూడా k1 అండ్ k2 రెండు కూడా లైస్ బిట్వీన్ ద రూట్స్ కనుక అయితే, లైస్ బిట్వీన్ అయితే మనకు రెండే కండిషన్స్ వస్తాయి. ఆ రెండు కండిషన్స్ లో ఏమేమి కండిషన్స్, ఆల్ఫా బీటా మధ్యన వాల్యూ వచ్చిందంటే డెల్టా గ్రేటర్ దెన్ ఓన్లీ, ఎందుకంటే డిస్టింక్ట్ కావాలి, డిస్టింక్ట్ ఈక్వల్ అయితే మధ్యన వాల్యూ రాదు. రెండో కండిషన్, రెండు వాల్యూస్ కూడా లోపలనే ఉన్నాయి. లోపల ఉంటే కండిషన్ ఏంది, లెస్ దెన్ 0 బి ద కండిషన్, లెస్ దెన్ 0 బి ద కండిషన్. ఇక థర్డ్ కండిషన్ వస్తుందా, రాదు. ఎందుకని k వాల్యూస్ బిట్వీన్ ఉన్నాయి కాబట్టి థర్డ్ కండిషన్ రాదు. సో ఇది థర్డ్. నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్టీ. ఈ విధంగా మనం లొకేషన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని చెప్తాం. సో దీని మీద బేస్ అయి ప్రాబ్లమ్స్ ఇద్దాం. From the exercise questions, 39th problem. So what is given question? The set of values of a p for which 6 lies between the roots of the equation. What is the equation given? X square plus 2 times p minus 3 into x plus 9 equals to 0 is ఏమంటున్నాడు, సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎ p ఫర్ విచ్ 6 లైస్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. 6 వాల్యూ లైస్ బిట్వీన్ ద రూట్స్ అన్నాడు. అంటే k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇస్ గివెన్. k వాల్యూ గివెన్ 6. ఈ 6 ఎక్కడ ఉంది అంటున్నాడు, లైస్ బిట్వీన్ ద రూట్స్ అన్నాడు. ఇప్పుడు ఏ వాల్యూ ఏంటిది, a ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఏ పాజిటివ్. పాజిటివ్ అయితే అప్వర్డ్ పారాబోలా వస్తుంది కదా. సో దట్ వీల్ గెట్ ద పారాబోలా లైక్ దిస్. సో వీల్ గెట్ ఏ x 2 వాల్యూస్ ఫర్ ద ఈక్వేషన్. ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఇన్ x కదా, x వాల్యూస్ 2 వాల్యూస్ వస్తాయి. ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ. ఇది ఆల్ఫా అందాము, ఇది బీటా అందాము. ఇప్పుడు k వాల్యూ ఎక్కడ ఉందని చెప్పిండు, లైస్ బిట్వీన్ ద రూట్స్ అన్నాడు. అంటే హియర్ సమ్వేర్ ఎల్స్ k ఈజ్ ఈక్వల్స్ టు 6 ఈజ్ గివెన్. దెన్ వాట్ ఆర్ ద కండిషన్స్ యూ గెట్, ఫస్ట్ రూట్స్ షుడ్ బి డిస్టింక్ట్ రియల్స్. ఎందుకంటే మీకు మధ్యన ఒక వాల్యూ వచ్చింది అంటే అవి డిస్టింక్ట్ కావాలి. సో ఆన్సర్ టు ద క్వశ్చన్ కండిషన్స్ ఏమొస్తాయి, ఫస్ట్ కండిషన్ డిస్క్రిమినెంట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0. ఎందుకంటే డిస్టింక్ట్ కావాలి ఇవి రెండు. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటిది, k వాల్యూ మధ్యన ఉందంటే a ఇంటూ f ఆఫ్ k షుడ్ బి లెస్ దెన్ ద 0 కావాలి. ఇక థర్డ్ కండిషన్ వస్తుంది, దీనికి రాదు. ఎందుకని k వాల్యూ మధ్యన ఉంది. k వాల్యూ అవుట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఉంటే మాత్రమే థర్డ్ కండిషన్ వస్తుంది. మధ్యన ఉంటే మాత్రం థర్డ్ కండిషన్ రాదు. సో ఈ రెండు కండిషన్స్ ని మనం చెక్ చేయాలి. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటిది, p స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఏ గ్రేటర్ దెన్ 0 అన్నట్టు కదా. ఫర్ దిస్ ఈక్వేషన్ రైట్ ద వాల్యూస్.
this implies that what is the b value? 2 times p minus 3. Square of the value becomes 4 times p minus 3 whole square. And square of the value minus 4 times a into c. A is a value 1. C becomes 9, which is greater than 0. So solve this equation. What you will get? This implies that 4 times of p minus 3 whole square, I am going to write as it is, 4 9s are 36, is greater than 0. This 36 taken to the other side. 4 times of p minus 3 whole square is greater than plus 36. 4 1s are 4 9s are become. Square undi. Square ganaka remove cheste emotadi? Nothing but taking square root on both the side annattu. With the value greater than 3. So from this, what is the value of p? Greater than 6 వచ్చింది. కానీ మనకి ఏం కావాలి? k is a value 6 lies between the roots కావాలి. అంటే ఇది గ్రేటర్ దెన్ 6 అయింది కాబట్టి ఈ కండిషన్ లో వాల్యూ మనకి p కి రావట్లేదు. మరి ఈ కండిషన్ సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. a అంటే వాల్యూ ఎంత? 1. f of k is equals to what? 6. అంటే f of 6 is less than 0 కండిషన్ చెక్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ 6 in place of x you have to write. 6 square becomes 36 plus 2 times p minus 3 into x. X is a value 6 plus 9 is less than 0. For this we have to find the p range. P range we have to find. Simplify change in this implies that 36. Okay, 36. Okay, let us plus 2 into p is a 2 here 6 multiplying undi. 2 6 are 12. 12 into p minus 2 3s are 6. 6 6 are 36. Plus 9 is less than 0. So plus 36 minus 36 get cancelled. So 12p, this value taken to the other side. 12p which is less than minus 9. From this p be the value less than minus 9 by 12. So 3 times 3 4 times. P is less than minus 3 by 4. So that is the value less than the 6 only. So for that, what is the range of the p? This implies that p belongs to less than minus 3 by 4 ante minus infinity to minus 3 by 4 is the value. So set of values of a p for this roots of these, for this k value lies between the roots of these, so that it is the interval option what they given. Second option, it is the answer. Second option, it is the answer. Next problem, question number 40. Question number 40. So what they given here? All the values of m for which both the roots of the equation given that x square minus 2mx plus m square minus 1 equals to 0 are greater than the values minus 2 but less than the value 4. ఇక్కడ k values మనకు రెండు ఇచ్చిండు. ఒకటి minus 2 అంటున్నాడు, ఒకటి 4 అంటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? All the values of m for which both the roots of the equations are greater than the minus 2 and less than the value 4. What are the values of m we have to find. మళ్ళీ దీనికి ఈక్వేషన్స్ కి ఏ వాల్యూ ఏంటిది? 1. గ్రేటర్ దెన్ 0. గ్రేటర్ దెన్ 0 అంటే మళ్ళీ అప్వర్డ్ పారాబోలా వస్తుంది. అప్వర్డ్ పారాబోలా ఇట్ ఈస్. So that solving the equation you get the two roots for this. It is the axis x axis. So it is the one root. It is the another root of the equation అవుతుంది. Next ఏమన్నాడు ఇక్కడ? So both the roots are more than the value minus 2 అన్నాడంటే ఒక వాల్యూ ఇక్కడ minus 2 అంటే ఇది k1 and less than the plus 4 అన్నాడు అంటే k2 be the value 4 ఇక్కడ ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు రెండు వాల్యూస్ కూడా అవుట్ సైడ్ ఉన్నాయి రూట్స్ కి. ఫర్ దిస్ వాట్ ఆర్ ద కండిషన్స్ విల్ గెట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. దీనికి కండిషన్స్ ఏమొస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిమినేట్ ఫైండ్ చేయాలి. డిస్క్రిమినేట్ వాల్యూ ఐదర్ ఈక్వల్ 0 కావచ్చు లేదా గ్రేటర్ దెన్, ఎందుకంటే రియల్ వాల్యూసే కానీ ఈక్వల్ కావచ్చు డిస్క్రిమినేట్ కావచ్చు. సో ఫస్ట్ కండిషన్ discriminate with the value greater than or equal 0. Next second condition both roots ఎలా ఉన్నాయి? both values k ఎలా ఉన్నాయి? more than the roots ఇక్కడ ఒకటి ఉంది, less than the roots ఒకటి ఉంది, కానీ రెండు అవుట్ సైడే కదా. అంటే ఏమవుతుంది అప్పుడు a into f of k1 which is greater than 0 ఎందుకంటే అవుట్ సైడ్ ఉంది. అలాగే
a into f of k2 which is also greater than 0. It is the second condition. Next third condition ఏంటిది? k1 value less than the minimum value ఉంది. ఇక్కడ minus b by 2a is the value కదా. So my k1 is less than the minus b by 2a which is less than the k2. These three conditions will get అన్నట్టు. మరి ఇప్పుడు వీటిని సాల్వ్ చేయాలి కదా. సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ కండిషన్ తీసుకోవాలి కదా. ఈ కండిషన్ తీసుకొని దీనికి రూట్స్ ఫైండ్ చేయండి ఇక. సో discriminant is greater than or equal 0. This implies that roots of the equation find చేయాలి అంటే x is equals to nothing but we'll find the roots. ఎందుకంటే మనకు ఆల్ఫా బీటా కావాలి కదా. discriminant greater than 0 అవుతుంది. సో ఇచ్చిన కండిషన్ బట్టి అవుతుంది కాబట్టి మనం ఇదంతా అవసరం లేదు. రూట్స్ ఫైండ్ చేసుకోవాలి. రూట్స్ ఫైండ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది x వాల్యూ. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయడానికి కష్టం కాబట్టి ఫార్ములా యూజ్ చేస్తున్నాను. వాట్ ఇస్ ద ఫార్ములా? minus b becomes 2m plus or minus root over b square minus 4 times a into c. A is the value 1, c is equals to m square minus 1 by 2 times a. 2 into 1 is a 2. Now simplify this, find the roots of this. 2m plus or minus, here multiply inside minus 4, so it becomes plus 4m square. It is a minus 4m square, get cancelled. Minus of a minus plus 4. Root over plus 4 is the remained by 2. So root 4 is a value 2. So 2 taken common, cancelling. After that m plus or minus 1, these are the roots of the equation. Roots of the equation. అయితే మనం ఇక్కడ ఇవన్నీ కండిషన్ చెక్ చేయకుండానే చెప్పవచ్చు. మనకు రూట్స్ ఆల్ఫా బీటా వచ్చేసి m minus 1 m plus 1 వచ్చినాయి. ఇవి ఎలా ఉన్నాయి? గ్రేటర్ దెన్ ద -2 ఉన్నాయి, లెస్ దెన్ ద 4 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? -2 which is less than the roots. Roots ఏంటివి? m minus 1 ఒకటి, m plus 1 ఒకటి. అండ్ which is less than the value 4. ఈ 2 రూట్స్ కూడా -2 కన్నా పెద్దగా ఉన్నాయి, 4 కన్నా చిన్నగా ఉన్నాయి. అంటే ఇలా చెప్పొచ్చు కదా. ఫర్ దిస్ ఫస్ట్ ఈ రిలేషన్ తీసుకుందాం. -2 is less than m minus 1. దీని నుంచి m వాల్యూ ఫైండ్ చేయండి. m వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇది తీసుకురావాలి కదా. అంటే m is greater than the -1 is the value. m ఇలాగే ఉంది అంటే సైడ్ m సైడ్ ఫేస్ ఉంది. -1 taken to the other side plus 1. -2 plus 1 is a -1 result. నెక్స్ట్ ఈ కండిషన్ తీసుకుందాం. m plus 1 is less than 4 అంటే దీని నుంచి m వాల్యూ ఏమవుతుంది? less than 3 అవుతుంది. 1 taken to the other side, 4 minus 1 is a value 3. సో less than. అంటే ఏమైంది? m వాల్యూ greater than -1 అయింది, m వాల్యూ less than 3 అయింది. అంటే ఏమవుతుంది? m వాల్యూ is a greater than -1 అండ్ వాల్యూ less than the 3. సో కాబట్టి మనకి ఇక్కడ సింపుల్ గా వచ్చేసింది. ఇవన్నీ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఓకేనా? ప్రాబ్లమ్ ని బట్టి మనకు వాల్యూస్ ఎలా వస్తున్నాయి దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో m వాల్యూ లైస్ బిట్వీన్ -1 అండ్ +3 అంటే ఆప్షన్ ఏముంది? ఆప్షన్ 1 ఉంది. ఆన్సర్ ఆప్షన్ 1, ఇట్ ఈస్ ద ఆన్సర్. Next problem, question number 41. Question number 41. What is the question here? A belongs to R and the roots of x square minus 2x plus a square minus 1 equals to 0 plus 1. And it is given minus. Is equal to 0 lies between the roots of lies between roots of another equation is given x square minus 2 of a plus 1 into x plus a into a minus 1 equals to 0. Then a belongs to, then a value belongs to, we have to find. Now ఏమంటారు క్వశ్చన్? దీస్ రూట్స్ లైస్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ దిస్ అన్నాడు. అంటే దీన్ని సాల్వ్ చేస్తే మనకు 2 రూట్స్ వస్తాయి, దీన్ని సాల్వ్ చేస్తే 2 రూట్స్ వస్తాయి. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసి 2 రూట్స్ ఏంటో ఫైండ్ చేయండి. ఆన్సర్ టు ద క్వశ్చన్. సో సాల్వింగ్ ద రూట్స్, ఫైండింగ్ ద రూట్స్ ఆఫ్ దిస్. సో here if I take a minus common, you can write, okay, let us x square quadratic form రాస్తున్నాం. -2x
minus of a square minus 1 equals to 0 is the quadratic form. Ax square plus bx plus c is equal to 0 form. Now, for this find the roots. Here, x is equals to minus b plus or minus root over b square 4. Minus 4 times a into c. Minus of a minus is the plus sign. 4 times a square minus 1 by 2a. 2 into 1 is a 2. So, if I simplify this is equals to 2 plus or minus sign root over here 4 multiplying inside plus it is a minus 4, it is a 4 plus 4, get cancelled. 4a square is the remaining value, 4a square by 2. So square root 4a square what it is a 2a only na by 2. So 2 taken common, cancelling this 1 plus or minus a. These are the two roots of the equation. So both the quadratic equations represents the parabolas only. So that a is a value positive, so that it will be the upward parabola. Upward parabola. For this we will get the two roots for this. It is the real axis. So the two roots, what are the roots we got? 1 minus a and 1 plus a are the roots we got na? So it is a 1 minus a, suppose it is a 1 plus a is the root. So a value positive kabatti we get the upward parabola. So one root is a 1 minus a, one is a 1 plus a. One next question ఏమన్నాడు? Roots of these lies between the roots of అన్నాడు. Lies between the roots of అన్నాడు. అంటే మనము ఇవి k1 k2 వాల్యూస్ గా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు k1 ఈక్వల్స్ టు అండ్ ఇట్ ఈస్ ఏ k2 ఈక్వల్స్ టు. ఓకే, నౌ సో నెక్స్ట్ దీస్ వాల్యూ, ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయి అంటున్నాడు? లైస్ బిట్వీన్ ద రూట్స్ ఆఫ్ దీస్ అన్నాడు కదా. అంటే ఈ రూట్స్ ఎలా ఉంటాయి ఇక మళ్ళీ ఇది కూడా అప్వర్డ్ పారాబోలానే కాబట్టి ఇలా వస్తుంది. అంటే ది రూట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆల్ఫా ఈజ్ ఎ వన్ రూట్ అనుకుంటే బీటా ఈజ్ ద అనదర్ రూట్ అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు కే వాల్యూస్ ఏమైనాయి? బిట్వీన్ ద ఉన్నాయి. ఆల్ఫా వాల్యూస్ అవుట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఆల్ఫా అవుట్ సైడ్ ఉంది, మధ్యన ఒక వాల్యూ ఉన్నా కూడా డిస్క్రిమినేట్ అనేది గ్రేటర్ దెన్ జీరోనే కావాలి కదా. ఎందుకంటే మధ్యన వాల్యూ ఉంటే ఈక్వల్ కాదు. సో దట్ ఫర్ దిస్ వాట్ ఆర్ ద కండిషన్స్ వీ కెన్ రైట్? డెల్టా షుడ్, ఫస్ట్ కండిషన్ డెల్టా షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో, ఎందుకంటే మధ్యన వాల్యూ వచ్చింది కాబట్టి ఈక్వల్ కావడానికి లేదు. సెకండ్ కండిషన్ ఏంటిది? రెండు కే వాల్యూస్ మధ్య లోపలనే ఉన్నాయి. లోపల ఉన్నాయంటే ఏంటిది? ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 ఈజ్ లెస్ దెన్ జీరో, a into f of k2 also less than 0. థర్డ్ కండిషన్ వస్తుందా? దీనికి రాదు, ఎందుకని k వాల్యూస్ బిట్వీన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ మనం సాల్వ్ చేయాలి. సో డెల్టా గ్రేటర్ దెన్ 0, సో డెల్టా గ్రేటర్ దెన్ 0 బికమ్స్ 2a is the value. గ్రేటర్ దెన్ 0నే ఉంది, గ్రేటర్ దెన్ 0నే ఉంది. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ చెక్ చేయాలి. మరి k1 వాల్యూ ఏంటిది? 1 మైనస్ a. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ వాల్యూ ఎంత? a is a value 1. సో దట్ f of 1 minus a is less than 0 is a one condition. F of 1 plus a is a less than 0 is the another condition. Now we have to find these values. F of 1 minus a we are finding for this equation. So not for this. This already అయిపోయింది అది. ఇప్పుడు దీని రూట్స్ మధ్యన ఉన్నాయి అవి. సో దీనికి సాల్వ్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూని. ఇది f of x ఎక్స్ప్రెషన్ కదా. సో ఇట్ ఈస్ ద f of x expression. And now substitute the value. X is equals to 1 minus a in this. So this implies that 1 minus a of a square, because x square, minus 2 times a plus 1 as it is into x. What is x again? 1 minus a plus sign a into a minus 1 is less than 0. Now 1 minus a is a common in all. So here a minus 1 is there. If I take a 1 minus a with the common, here you can get minus a. So 1 minus a taken as a common. If I take the common, 1 minus a remain here. Minus 2 times a plus 1 with the value remain. Here 1 minus a I am taking the common, but here a minus 1 is there, means minus a is less than 0 with the value. Now once again if I simplify this, 1 minus a into this. Now what is the result? Minus a, minus 2a, minus a. Totally minus 4a. Constant becomes. It is a 1, it is a minus 2. So 1 minus 2 is a value minus 1.
1, minus 2 is a value minus 1, which is less than the 0. So from this, what is the value of a will get? 1. From this, what is the value of a will get? Minus 1 by 4. If you equate the values to 0, so this implies, suppose if you find the values for this, 1 minus a is equals to 0. This means a equals to 1. Once again, from this, minus 4a minus 1 equals to 0. From this, what is the a value? So taken to the other side, plus 1, but it is a minus is there. So this value taken to the other side, 4a. So minus 1 by 4 we get. So from this, here we are getting the values. 1 is a 1, 1 is a minus 1 by 4. 1 is a minus 1 by 4. So less than 0 with the condition. So first, how we can find the interval for this? We have to write highest value right side, we have to write the plus sign. Then after we have to write the minus sign. Then after we have to write the plus sign. Like this we have to continue. If it is a less than 0 with the equation, then we have to write the negative interval with the answer. Negative interval with the answer. If it is a greater than 0, then positive intervals are the answers. Means here minus infinity with the last value, plus infinity with the last value other side. So less than becomes minus interval with the answer, greater than becomes plus intervals are the answers. So from this, what we can say, this implies that a belongs to negative interval, what is? Minus 1 by 4 comma plus 1. Minus 1 by 4 comma plus 1. This is not minus 1. Here sign is a minus 1 it is. So these are the signs we are writing. So it is a plus 1 only. Now, is it a closed or open interval? Equal sign is not there, so that it is a closed only. So it is a one interval. Now we have to find another interval for this. Then common values of these two we have to write the result. Now I am going to find the value of this. Now second condition, what it is? F of 1 plus a is less than 0. F of 1 plus a is less than 0. This implies, once again write x is equals to 1 plus a in this equation. 1 plus a whole square minus 2 times a plus 1 into x is also 1 plus a only. Plus of, so this value becomes a into a minus 1, which is less than 0 as it is. Which is less than 0 as it is. Now, so we have to solve this again. This implies a plus 1 into 1 plus is a whole square of the value only. 1 time whole square is there, minus 2 times whole square is there, means minus 1 time with the remaining value. Remaining plus a into a minus 1 is less than 0. Once again simplify this, expand the value, minus of a square minus 1 minus 2a, because minus of whole square expansion multiples. Again this simplification becomes a square minus a is less than 0. So minus a square minus plus a square we can cancel. From this, what is the value of a we are getting? So minus 2a minus a is a minus 3a, taken to the other side 3a, which is greater than, because that side's face is there, minus 1. So this implies that a be the value greater than minus 1 by 3. A is greater than the minus 1 by 3. Means what is the interval of this? A belongs to greater than the minus 1 by 3. Means 1 by 3 minus sign to the infinity up to. So equal sign is not there, so that it becomes open interval only. Now we have to write common values of this and this common values you have to write. So for this, what are the common values of these two now? So first we have that, what is the interval we have? Minus 1 by 2 to minus 1 by 4 to the 1 value we have now. Minus 1 by 4 to the 1 value we have. It is a one interval we have already. Next what we have here interval? Minus 1 by 3 to the infinity we have. So minus 1 by 3, which is a greater or lesser? It is a minus of a 0.25. It is a minus of a 0.33 something. So minus of a more value is a less number only, means we get a minus 1 by side, 1 by 3 this side. So what is the interval of this? Up to the infinity, means it is the another interval we have. So what is the common interval for these two?
-1/4 to 1 is a common interval na. Therefore A belongs to -1/4 comma 1 of a open interval. So it is the answer for the problem. The option is second option. It is the answer.